హాయ్ ఫ్రెండ్స్, మన ఈరోజు ద విట్టి నస్రుద్దీన్ అనే ఒక అందమైన స్టోరీ తెలుసుకుందాం. ఈ విట్టి నస్రుద్దీన్ తెలివితేటలు, చమత్కారం, హాస్యం కలిగి టర్కీలో నివసించే ఒక మ్యాజిస్ట్రేట్. A poor traveler was walking through the streets of Ekshehir. He had a little to eat for 2 days. He had spent his last penny, and all that remained in his pocket was a piece of dry bread. ఎక్షహర్ పట్టణ ప్రాంత వీధుల గుండా ఒక పేద యాత్రికుడు నడుస్తూ ఉన్నాడు. అతనికి 2 రోజుల నుంచి తినడానికి కొంచెం మాత్రమే ఉన్నది. అతను తన చివరి రూపాయి వరకు ఖర్చు పెట్టేశాడు. అతని దగ్గర ఇప్పుడు కేవలం ఒక ఎండిపోయిన బ్రెడ్ మాత్రమే జేబులో మిగిలింది. As he passed by an eating house, he saw several people sitting round the fire, eating and drinking. అతను ఒక హోటల్ ముందు నుంచి వెళ్తూ ఉంటే అక్కడ చాలామంది ప్రజలు కూర్చుని తింటూ తాగుతూ కనిపించారు. ఆ హోటల్లోని మంట మీద పెద్ద వంట పాత్ర, ఆ వంట పాత్రలో మంచి సువాసననిస్తూ ఉడుకుతున్న మాంసపు బాల్స్ అయితే కనిపించాయి. యు కెన్ బి ష్యూర్ దట్ ది స్మెల్ మేడ్ ద హంగ్రీ మ్యాన్స్ మౌత్ వాటర్. నువ్వు ఖచ్చితంగా చెప్పగలవు, ఇలాంటి ఒక సువాసన ఆకలితో ఉన్న వ్యక్తి నోరూరేలా చేస్తుంది. ద ఓనర్ ఆఫ్ ద ఈటింగ్ హౌస్ స్టూడ్ దేర్ సర్వింగ్ హిస్ కస్టమర్స్. ఆ హోటల్ యొక్క ఓనర్ తన కస్టమర్స్కి సర్వీస్ చేసుకుంటూ అక్కడే నుంచుని ఉన్నాడు. అతను ఈ పేద యాత్రికుడిని ఆ మీట్ బాల్స్, ఆ మాంసపు బాల్స్ని కొనుక్కుంటాడేమో అని అడిగాడు. ఆ హోటల్ ఓనర్ అడిగిన దానికి ఆ పేద యాత్రికుడు, ఒక మనిషి దగ్గర డబ్బు లేకపోతే అతను ఏమీ కొనలేడు అని సమాధానం ఇచ్చాడు. అంటే తన దగ్గర డబ్బులు లేవని ఆ పేద యాత్రికుడు ఇండైరెక్ట్గా చెప్పాడు. ఆ పేద యాత్రికుడు అటు ఇటు నడుస్తూ ఆ మాంసపు బాల్స్ నుంచి వచ్చే సువాసనను ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అతను తన జేబులోంచి తన ఎండిపోయిన బ్రెడ్ని తీసి ఆ వంట పాత్రపై ఉంచి ఆ సువాసనను ఊహించుకుంటూ తిన్నాడు. అతను ఆ మాంసపు బాల్స్ నుంచి వచ్చిన సువాసన పీల్చుకున్న తర్వాత తన బ్రెడ్ తనకి ఇంకా టేస్ట్గా అనిపించినట్టు ఊహించుకున్నాడు. ఇదంతా చూసిన ఆ హోటల్ యజమానికి చాలా కోపం వచ్చింది. ఆ హోటల్ యజమాని ఆ పేద యాత్రికుడి భుజాన్ని గట్టిగా పట్టుకుని మ్యాజిస్ట్రేట్ కోర్ట్ అంటే జడ్జి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ జడ్జి స్థానంలో ఉన్నది హోజా నస్రుద్దీన్. నస్రుద్దీన్ వారిరువురిని అసలు ఏం జరిగింది అని అడిగాడు. దానికి సమాధానంగా ఆ హోటల్ యజమాని, ఈ మనిషి మా హోటల్లోనికి ఎలాంటి డబ్బు లేకుండా వచ్చి ఆ వంట పాత్రలో ఉడుకుతున్న మాంసపు బాల్స్ యొక్క సువాసనను పీల్చుకుంటూ తన బ్రెడ్ని తిన్నాడు. అందుకని ఇతను నాకు డబ్బు చెల్లించాల్సిందే అని పట్టుపట్టాడు. ద హోజా టుక్ 2 pennies ఫ్రమ్ హిస్ పాకెట్, పుట్ దెమ్ బిట్వీన్ హిస్ హ్యాండ్స్ అండ్ షుక్ దెమ్ టుగెదర్ బ్యాక్వర్డ్స్ అండ్ ఫార్వర్డ్స్ అగెన్స్ట్ ద ఈటింగ్ హౌస్ కీపర్స్ రైట్ ఇయర్. దానికి ఆ నస్రుద్దీన్ 2 పెన్నీలను తన జేబులోంచి తీసి 2 చేతుల్లో పట్టుకుని గలగలా ఊపుతూ ఆ హోటల్ యజమాని కుడి చెవి దగ్గర పెట్టాడు. కెన్ యూ హియర్ ఎనీథింగ్? ఇప్పుడు నీకేమైనా వినిపిస్తుందా అని అడిగాడు. అవును, వినిపిస్తుంది అని ఆ హోటల్ యజమాని చెప్పగానే అదేవిధంగా ఆ 2 పెన్నీలను తన చేతుల్లో ఊపుతూ ఆ హోటల్ యజమాని ఎడం చెవి దగ్గర కూడా ధ్వని చేశాడు. ఎస్ సార్, అవును సార్, మీరు ఈ పెన్నీల్ని ఊపుతున్న శబ్దం నాకు వినిపిస్తుంది, కానీ మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని ఆ హోటల్ యజమాని ప్రశ్నించాడు. అప్పుడు ఆ హోజా నస్రుద్దీన్ తన పెన్నీల్ని తన జేబులో వేసేసుకుని, ష్యూర్లీ ద సౌండ్ ఆఫ్ మనీ ఈజ్ ఎ ఫెయిర్ పేమెంట్ ఫర్ ద స్మెల్ ఆఫ్ ఫుడ్. ఆహారం నుంచి వచ్చే వాసనకి ఆ పెన్నీలతో చేసిన శబ్దం కరెక్ట్ పేమెంట్ అని చెప్పవచ్చు. ఆ విధంగా చూస్తే నీకు మేము 2 సార్లు చెల్లించాము. ఆహారపు వాసనకి ఆ పెన్నీల శబ్దానికి కరెక్ట్గా సరిపోయింది. ఇక ఇప్పుడైనా ఆ పేద యాత్రికుణ్ణి తన ప్రయాణం కొనసాగించనివ్వు అని నస్రుద్దీన్ ఆజ్ఞాపించాడు. ఈ విధంగా ఆ తెలివైన నస్రుద్దీన్ స్వార్థపూరితుడైన ఆ వ్యాపారికి బుద్ధి చెప్పాడు.
Thank you friends for watching this video. Please like this video.